మార్చి 31 దాకా అసలు దేశంలో మావోయిస్టు ఉండబోరు అని అమిత్ షా ప్రకటిస్తున్నారు. మనం చూసాం తాజాగా. సో దానికి తగ్గట్టే పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ ఎదుట లొంగిపోనున్నారు మావోయిస్టులు. 124 మంది మావోయిస్టుల సరెండర్ చూపెట్టనున్నారు పోలీసులు. ఇవాళ దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ కాబోతోంది. సాయంత్రం 4 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండబోతోంది. సీఎం రేవంత్ ఎదుట 124 మంది మావోయిస్టుల సరెండర్ చూపెట్టనున్నారు ఇవాళ పోలీసులు. దేవ్జీకి సంబంధించిన PLGA కమిటీ మొత్తం సరెండర్ కాబోతోంది. ఇక ఈ మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సాయంత్రం 4 గంటలకి సీఎం రేవంత్ ప్రెస్ మీట్లో వివరిస్తారు. రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట మావోయిస్టులు లొంగిపోతున్నారు. వేళ మొత్తం 124 మంది మావోయిస్టులు సరెండర్ చూపెట్టనున్నారు పోలీసులు. ఇక దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అవబోతుంది. సాయంత్రం 4 గంటలకి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంటుంది. రైట్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్లో అందిస్తారు. విజయ్, మొత్తం ఎంతమంది మావోయిస్టులు లొంగిపోతున్నారు, వివరాలు ఏంటి? ఈరోజు సాయంత్రం 4 గంటలకి ICCలో బంజారాహిల్స్ లో ఉన్న ICCలో సీఎం రేవంత్ రెడ్డి ముంగట దాదాపు 124 మంది మావోయిస్టుల సరెండర్ ని తెలంగాణ పోలీస్ శాఖ చూపెట్టబోతుంది. వీరితో పాటుగా ఒక 134 వెపన్స్, దేశ చరిత్రలోనే ఇన్ని వెపన్స్ దొరకడం మొదటిసారిగా చెప్తున్నారు పోలీసులు. గతంలో ఛత్తీస్గఢ్ లో 80కి పైగా వెపన్స్ పట్టుకున్నారు. ఇప్పుడు 134 వెపన్స్ ని మావోయిస్ట్ PLGA కమిటీ అయితే ఉందో ఆ కమిటీకి సంబంధించినటువంటి దేవ్జీ కమిటీకి సంబంధించినటువంటి PLGA కమిటీ అంతా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ముందు సరెండర్ కాబోతుంది. సాయంత్రం 4 గంటలకి ICCలో ఈ సరెండర్ కార్యక్రమం ఉండబోతుంది. దీంతో భాగంగా ఇప్పటికే మావోయిస్టులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక గణపతి తప్ప ఇంకా ఎవరు లేదని ఒకవైపు పోలీసులు చెప్పినటువంటి వేళ ఈ 124 మంది సగం మంది ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు, కొంతమంది ఒడిశాకు చెందిన వాళ్ళు ప్రస్తుతం ఈ కమిటీలో ఉన్నారు. కానీ ఈ 124 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవ్జీకి సంబంధించినటువంటి PLGA సెక్రటరీ, PLGAకి సంబంధించినటువంటి కమిటీ. PLGA అనేది దాదాపుగా గెరిల్లా ఆర్మీ లాగా ఉంటుంది. మావోయిస్ట్ పార్టీకి చాలా కీలకమైనటువంటి విభాగం ఇది. ఆ విభాగానికి సంబంధించినటువంటి 124 మంది సరెండర్ అవుతున్నారంటే ఆపరేషన్ కగార్లో కావచ్చు, లేకపోతే మావోయిస్టుల లొంగుబాటులో కావచ్చు, ఇది అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఒకేసారి 124 మంది లొంగిపోవడం అనేది గతంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లొంగిపోయారు. 80 మంది 90 మంది లొంగిపోయారు. కానీ ఈ లొంగుబాటు మాత్రం దేశంలోనే అత్యంత లొంగుబాటుగా అయితే పోలీస్ శాఖ చెప్తుంది. ఒకేసారి 124 మంది లొంగుబాటు అనేది అత్యంత కీలకంగా భావిస్తుంది. ఆపరేషన్ కగార్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పూర్తిగా కూడా అందరూ లొంగిపోతున్న సమయంలో తెలంగాణకు సంబంధించి 120 మంది లొంగిపోవడం అనేది కీలకంగా చెప్పుకోవచ్చు. రైట్ విజయ్.